హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం మదనపల్లెలో ప్రస్తుత సమయానికి దిగుమతి ఎంత దిగింది, అలాగే ఎగుమతులన్నీ పూర్తయినాయా లేదా, అలాగే నిన్న అడిగినటువంటి క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, అలాగే ఈరోజు అడగబోయేటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటి అనే విషయాలతో పాటు మరికొన్ని విషయాలను కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందామండి. అంతకంటే ముందు మన వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి. ముందుగా మీరే మన వీడియోస్ని అయితే చూడొచ్చండి. పొద్దున్నే వీడియోలకి చాలా బాగా రెస్పాన్స్ ఇచ్చారు, మీరు చాలా బాగా లైక్స్ తోటి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు చాలా బాగా అయితే మన ఛానల్కి మీ సపోర్ట్ అనేది అయితే ఇలాగే అందివ్వాలని అయితే కోరుకుంటున్నానండి. ఇంకా మనం ఈరోజు దిగుమతులు కనుక చూసుకుంటే చాలా మండీల్లో అయితే ఇవాళ ఇప్పటికే కాయ అయితే దిగిందండి. ప్రస్తుతానికి సమయం వచ్చేసి 8:15 దాటిపోతుందండి. ఎందుకంటే ఇవాళ కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం వర్క్ ఉండి త్వరగా రాలేకపోయాను. కొంచెం లేట్గా అయితే ఈ వీడియో వస్తుంది, అందరూ క్షమించాలి లేట్గా ఈ వీడియో చేస్తున్నందుకు. ఓకే, ఇవాళ అయితే టాప్ రేట్ 400 రూపాయలు అయితే పడిందండి. టీవీఎస్ మండి అలాగే టీఎల్డి మండీల్లో పొద్దున్న వీడియోలో మీరు చూస్తుంటారు. 2 మండీల్లో టాప్ అయితే పడింది 400. బయట కాయలు రేట్లు వచ్చేసి చాలా అంటే చాలా తగ్గాయండి. ఇవాళ బయట బండ్ల కాయలు 200 నుంచి స్టార్ట్ అయ్యాయి. చాలా బండ్లు 200తోనే సేల్ అయితే చేశారు. ఒక క్వాలిటీ కాయ ఒక బండిలో మాత్రం 280 అని చెప్పడం జరిగిందండి. ఓకే, ప్రస్తుతానికి సమయం వచ్చేసి చెప్పాను కదండి, 8:15 దాటిపోతుంది. ఇవాళ అయితే చాలా లేట్ అయిపోయింది, క్షమించాలి అందరూ. ఓకే, ఇంకా ప్రస్తుతానికి దిగుమతులు కనుక చూసుకుంటే చాలా మండీల్లో అయితే దిగిందండి. ఇప్పటికే టీవీఎస్ లైన్లో తీసుకుంటే దాదాపు ప్రతి మండీలో కూడా కాయ అయితే దిగింది. ఇంకా దింపుతున్నారు కూడా కొన్ని మండీల్లో. టీవీఎస్ మండీలో చూసుకుంటే కనుక ఒక 250+ బాక్సులు అయితే ప్రస్తుతానికి దిగినాయి. ఇంకా జీపీఆర్ లైన్లో కూడా చాలా వరకు మండీల్లో అయితే దిగుతున్నాయండి. చాలా మండీల్లో దిగుతున్నాయి. ఈరోజు కాయ అయితే నిన్నటి కంటే ఇవాళ బాగానే దిగుతోందని చెప్పాలి. ఇంకా ఓవరాల్ దిగుమతి అంతా కూడా రేపు పొద్దున్నే వీడియోలో నేను చెప్తానండి. మదనపల్లెలో ఓవరాల్ దిగుమతి ఎంత దిగింది ఏమి ఎట్లా అనేసి పొద్దున్నే వీడియోలో చెప్తాను. ఇంకా ఎగుమతుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఎగుమతులు అనేవి ఆల్మోస్ట్ ఆల్ అన్ని మండీల్లో కూడా పూర్తి వచ్చినాయండి. ప్రస్తుత సమయానికైతే ఒక బయట బండ్లు ఏమన్నా ఉంటే కనుక వాటిని పేర్చుకుంటూ ఉండొచ్చు, ఒకటి 2 మండీల దగ్గర అయితే. అంతకు మించి అయితే ఎగుమతులు అయితే ఏమీ లేవండి. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ అయితే పూర్తయిపోయినాయి. ఇంకా బయట బండ్లు ఇవాళకి ఎన్ని దిగాయి అని చూసుకుంటే కనుక షెడ్ల కింద ఒక 2-3 బండ్లు అయితే నాకు కనబడ్డాయండి. నేను చూశాను, 3 బండ్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికే మార్కెట్లో. ఇంకా బయట ఏమన్నా దిగుతుంటే కనుక రేపు పొద్దున్నే చూపిస్తానండి ఎన్ని వచ్చినాయి ఏమి ఎట్లా అనేసి. ఓకే, బయట బండ్ల పరిస్థితి అయితే అది. మదనపల్లి మార్కెట్లో ప్రస్తుతానికైతే 3 బండ్లు అయితే రెడీగా ఉన్నాయి. ఇంకా ఎన్ని దిగుతాయి ఏమి ఎట్లా అనేసి రేపు పొద్దున్నే వీడియోలో చెప్తాను మీకు. ఇంకా చెప్పాలి, నిన్న ఒక క్వశ్చన్ అడగడం అయితే జరిగిందండి, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. మన దేశానికి మొట్టమొదటి మహిళా రాష్ట్రపతిగా ఎవరు చేశారు అనేసి అయితే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. దానికి కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు కుమార్ రెడ్డి గారు, అలాగే శంకర్ రెడ్డి గారు, అలాగే ప్రసాద్ నాయుడు గారు, రాజేంద్ర గారు, గోవింద్ గారు, ఇంకెవరు, ఒక్క నిమిషం అండి, ఇంకా 2 కామెంట్ చేశారండి. వాళ్ళ పేర్లు వచ్చేసి డేరంగుల శ్రీనివాసులు గారు, అలాగే గుడి శ్రీనివాసులు గారు. 2 శ్రీనివాసులు అయితే మొత్తం అంతా 7 మంది అయితే కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మన భారతదేశానికి మొట్టమొదటి మహిళా
రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ గారు అయితే పనిచేశారండి. సో ఈ 7గురికి కూడా సిఆర్కే వీడియోస్ 16 ఛానల్ తరపు నుంచి అయితే కాంగ్రాట్స్ అండి. మీరు కరెక్ట్గా ఆన్సర్ చేసినందుకు మీకు హ్యాట్సప్ చెప్తున్నాను. ఓకే, చాలా రోజులుగా ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్కి చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారండి మీరందరూ కూడా. మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఈరోజు క్వశ్చన్ ఏంటంటే ఇంకా ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఏదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. దీనికి ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా రేపటి వీడియోలో ఇప్పుడు ఎలాగైతే మీ పేర్లు ఎలా చదివి వినిపించానో అలాగే రేపు కూడా ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా మీకైతే చదివి అయితే వినిపించడం జరుగుతుందండి. ఓకే, ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నాను కానీ మర్చిపోతున్నానండి. ఎగుమతులు చెప్పాను, దిగుమతులు చెప్పాను, బయట బండ్లు ఎన్నొచ్చాయో కూడా చెప్పాను. అలాగే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో కూడా చెప్పాను. అలాగే ఇంకా ఈరోజు అడగాల్సిన జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కూడా అడిగేయడం అయితే జరిగిందండి. ఇంకా టాప్ రేట్లు ఇవాళ 400 అయితే పడినాయి 2 మండీల్లో, టీవీఎస్ మండి అలాగే టీఎల్డి మండి. ఓకే, అది కూడా. ఇంకా మొలకల చెరువులో ఇవాళ రేట్లు అనేవి చాలా డౌన్ అయిపోయాయండి. కేవలం 200 రూపాయలకే పరిమితమైంది టాప్ రేటు మొలకల చెరువులో. ఇవాళ చాలా అంటే చాలా తగ్గాయి మొలకల చెరువులో. ఆ వీడియో కూడా చేశానండి, చూడకన్నా ఉంటే వెళ్ళి చూసేయండి. అలాగే మన ఛానల్కి ఇంత సపోర్ట్ అందిస్తున్న మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ కొట్టుకున్నా ఉంటే లైక్ కొట్టేసేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మరింత సపోర్ట్ను అందివ్వాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా జాయిన్ బటన్ ఉంటుందండి, జాయిన్ అవ్వండి. ఓకే, ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నాను మర్చిపోతున్నానండి. గుర్తొచ్చింది. బయట బండ్లు అనేవి రేట్లు అయితే చాలా తగ్గాయండి ఇవాళ. మదనపల్లిలో 200 నుంచే స్టార్ట్ అయ్యాయి, ఇందాకే చెప్పాను కదా. సో ఇలా తగ్గడంతో ఏమవుతుందంటే బయట బండ్లు అనేవి తగ్గిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సో అలా తగ్గడం వలన ఇక్కడ కాయ అనేది రేటు కొంచెం స్టడీగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి. రైతులకి ఇదొక గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే రేట్లు అనేవి స్టడీగా ఉంటే కనుక ముందు పెరిగే అవకాశాలు ఉంటాయి. సో అందువల్ల అయితే నేను ఇది మీకు గుడ్ న్యూస్ అని చెప్తున్నానండి. థ్యాంక్ యూ అండి. ఇంకా రేపు పొద్దున్నే వీడియోలో కలుద్దాం మళ్ళీ. బాయ్.